ఇతను యాక్చువల్గా బెంగళూరులో ఒక డ్రోన్ కంపెనీలో సర్వేగా పనిచేస్తున్నాడు. ఇతనికి ఒక కాల్ వచ్చింది, మాకు ఇంటికి సర్వే చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచి కాల్ పోయింది. ఆ నెంబర్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు, ఎట్లా కలెక్ట్ చేసుకున్నారో తెలియదు. ఆ కలెక్ట్ చేసుకొని అతను చెప్పారంట, మీరు రండి అనంతపురంలో మీతో సర్వే చేయించుకోవాలి. అతనికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ ప్రకారము ఆమె రండి ఇంటికి వెళ్దామని చెప్పి జయలక్ష్మి అనే ఒక ముద్దాయి ఆమెను ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడి కొంతసేపు మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక డ్యూరుకున్న టైంలో ఆ తలుపులు దుబ్బుకొని ఒక ముద్దాయి ఇంకో ముద్దాయి ఇద్దరు కలిసి ఒక కత్తి తీసుకొని లోపల బయలుదేరడం జరిగింది. దాంట్లో A4 వచ్చేసి రాజేష్ అనే అతను ఈ కత్తి వాడడం జరిగింది. ఆ రాజేష్ అనే అతను రంగమ్మ అని చెప్పేసి, రంగమ్మ అలియా చిన్ని అని వీళ్ళిద్దరూ లోపలికి ఎంటర్ అయినారు. వీళ్ళు ప్లాన్ ప్రకారమే ఆ డోర్కి లాక్ చేయకుండా పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా నీటికి వచ్చినారో ఇమ్మీడియట్గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయేసి వీడు రాజేశ్వరం అనేటోడు ఆమె భర్తగా యాక్టింగ్ చేసినాడు. ఈ పోయేసి భార్య మాదిరి నాకు కొట్టి ఆమెని నువ్వేమి ఇట్లాంటి పనులు చేస్తున్నావు అంతా అని చెప్పేసి తర్వాత ఈ రంగమ్మ అనేట ఆమె మీడియేటింగ్ చేసింది పెద్ద మనిషి మాదిరి. రే ఇంత అయిపోయిందిరా, దాని సంసారం నాశనం అయిపోతుంది, నేను మీడియేటింగ్ చేస్తాను, నేను మాట్లాడతాను మధ్యవర్తిగా తీసుకెళ్ళి అతని దగ్గర 4 లక్షల రూపాయలు తెప్పించుకొని 4 లక్షల రూపాయలకి సెటిల్మెంట్ చేసినారు. ఇతను బయటికి రాలేదు. యాక్చువల్గా ఇది జరిగి 4 నెలల క్రితం జరిగింది. ఈ విషయం జరిగి అతనేం చెప్పుకోలేదు ఎవరికి. దాని తర్వాత వాళ్ళ బంధువు ఉమాదేవి అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కొద్దిగా తిరుగుతూ ఉంటే ఆ అమ్మాయిని కూడా ఈ ట్యాప్లో వీళ్ళ గ్రూప్లోనే వాడుకుంటున్నారని ఇతనికి తెలిసింది. ఎందుకంటే ఈ విధంగా ఫోన్ నెంబర్లు ఇవ్వడం, ఫోన్ చేయించడము, వాడు వచ్చిన తర్వాత ఈ విధంగా చేస్తున్నారని ఇతను తెలిసిన తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇతను తెలుసు కాబట్టి ఇన్సిడెంట్ ఆ అమ్మాయిని కూడా పిలుచుకొని ఈ విధంగా చేయొద్దు, ఇప్పటి నుంచి మానుకొని చెప్పినాడు. ఆ విషయంలో ఈ రంగమ్మ మిగతా వాళ్ళు ముద్దాయిలు వచ్చేసి ఎవరైతే ఈ ఉమాదేవి ఉందో ఆమె ఇంటికాడికి పోయి గలాట చేసినారు. ఎందుకు రావడం లేదు ఏం కదా అన్నట్టు మానుకున్నారన్నా కానీ ఒప్పుకోలేదు. ఆ విషయంలో ఈ ఉమాదేవి ఈ ఇద్దరు వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ విధంగా జరిగిందని మాకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరిగిన భాగంగా మాకు ఇప్పటికీ ఒక 5 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 10 మంది ముద్దాయిలు, 1 రంగమ్మ నాయుడు, 2 రాజేష్, 3 అనంతలక్ష్మి, 4 మల్లేశ్వరి, వీళ్ళందరినీ ముద్దాయిలుగా పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 5 మందిని దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా మాకు ట్రేస్ అయింది. ఈ ఇన్వెస్టిగేషన్లో 9 మంది ముద్దాయిలు ట్రేస్ అయినారు. వాళ్ళ వద్ద నుంచి దాదాపు వీళ్ళు చెప్పిన వర్షన్ ప్రకారము ఇప్పటి వరకు అంటే ఇంకా చాలామంది ఉండొచ్చు, 20 మంది విక్టిమ్స్ తేలినారు మాకు. ఆ 20 మంది విక్టిమ్స్లో మన రూరల్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు రిజిస్టర్ జరిగింది. 3 టౌన్లో 2 కేసులు రిజిస్టర్ చేసినారు ఈ ఇష్యూ మీద. 4 టౌన్లో 1 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది విక్టిమ్స్ కూడా ముందుకు వస్తుంటే కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. ఇప్పటి వరకు 20 మంది విక్టిమ్స్ వీళ్ళ ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. దాంతో దాదాపుగా క్యాష్ 1 కోటి రూపాయల దాకా, 1,02 లక్షల దాకా మాకు ఇంట్రాగేషన్లో వీళ్ళు కలెక్ట్ చేసినట్టు తెలిసింది. దాంట్లో ఇప్పటి వరకు మేము ప్రజెంట్ అయితే మేము వాళ్ళని అరెస్ట్ చేసే టైంకి 13 లక్షలు రికవరీ చూపిస్తున్నాము. తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ సీజర్స్, వాళ్ళ అసెట్స్ సీజర్స్ అన్నిటికీ లెటర్స్ పెట్టినాము. తర్వాత కూడా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాము. యాక్చువల్గా ఇది ఏం జరిగిందంటే ఇది ఒక 8 నెలల నుంచి 9 నెలలకు మన ఏరియాలో జరిగింది. ఈ రంగమ్మ నాయుడు మీద యాక్చువల్గా 20లోనే మన తిరుపతిలో ఒక ఫారెస్ట్ ఎంప్లాయీని ఈ విధంగా హనీ ట్రాప్ చేయడం జరిగింది. అప్పుడు కేసు కూడా రిజిస్టర్ చేసినారు. దీంట్లో ఉన్న ముద్దాయిలు దాంట్లో కూడా ఉన్నారు ఆ కాలంలో ఆ కేసులో. అప్పటి నుంచి స్టార్ట్ చేసినారు. కానీ మనకి ఇక్కడ వెలుగులోకి వచ్చింది వీళ్ళు స్టార్ట్ చేసింది గత 8-9 నెలల నుంచి స్టార్ట్ చేసినారు మన ఇంట్రాగేషన్లో. ఈ 8-9 నెలల్లో చాలామంది ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసుకునేది. ఆ ఫోన్ నెంబర్తో
అంటే ఒక అమ్మాయి కాదు, వాళ్ళకి ఏమో తెలిసిన అమ్మాయితో మళ్ళీ ఫోన్ చేపించడము, ఈ విధంగా రూమ్లోకి తీసుకురావడము, వాళ్ళు నూడైన తర్వాత మళ్ళీ ఫొటోస్ వీడియోస్ తీయడము, ఒకడు భర్త మాదిరి ఒకడు అన్న మాదిరి ఈ విధంగా యాక్టింగ్ చేసుకుంటా రాజేష్ అనేటోడు ప్రకాష్ అనేటోళ్ళు వీళ్ళిద్దరు ఎక్కువగా ఈ విధంగా అన్న భర్త ఈ విధంగా వాళ్ళు యాక్టింగ్ చేస్తూ వాళ్ళని పంచాయతీ చేయడము, వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా లక్షల రూపాయలు బ్లాక్మెయిల్ చేసి తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ ఇప్పుడు చాలామందిని మేము విక్టిమ్స్ కూడా కోరుతున్నాము, మీరు కంప్లైంట్ అవసరం లేదు, మా నెంబర్ కాల్ చేస్తే మీది విక్టిమ్ మా దగ్గర ఉంది కాబట్టి మీది ఎంత పోయిందో అమౌంట్ ఏంటో తెలుస్తుంది, జస్ట్ విట్నెస్ మాదిరి పెట్టుకుంటాము, మేమే వచ్చి విచారించుకుంటాము, మీకు ఎటువంటి అవసరం లేదు, పోలీస్ స్టేషన్ కానీ అవసరం లేదు, మీ అడ్రస్ రివీల్ చేసి మాకు ఫోన్ నెంబర్ చేసి చెప్తాము, దాన్ని చెప్పినా చాలా ఉంటుంది. సార్ ఈ రంగమ్మ నాయుడు బేసికల్గా ఎక్కడ సార్ ఈమె మ్యారీడా లేకపోతే ఏంటి? ఈమె అంబాపురంలో ఉంటుంది ప్రజెంట్. రాప్తాడ్ లిమిట్స్లో ఒక హోటల్ కూడా పెట్టుకుని ఉంది. ఫస్ట్ భర్త చనిపోవడం జరిగింది, సెకండ్ వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది. సార్ 20 మంది బాధితుల్లో పొలిటికల్ లీడర్లు బడా నేతలు కానీ లేదా వ్యాపారవేత్తలు ఉన్నారు అంటే విక్టిమ్స్ ప్రజెంట్ అయితే చెప్పడం లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కొంతమంది విక్టిమ్స్ చెప్తున్నారు, పొరపాటున బయటకు వచ్చిందంటే మేము ఫ్యామిలీలో ఇదే చేసుకోవాల్సి వస్తుంది సార్, మా పేర్లు రివీల్ చేయండి, ఆ విధంగా కండిషన్తో వస్తాం. అంటే దీంట్లో కొంతమంది పోలీస్ వర్గాలు కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలిచాయని చెప్పి ఆ విషయంలో భాగంగానే నేను ఇద్దరు సీఎల్ను కూడా కర్నూలు వీఆర్ పిలిపడం జరిగింది. ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అధికారులు ఎవరి మీద ఎంత ఉందో సివిఆర్టీ అంత విధంగా కూడా ఎంత దూరమైన పోవడానికి ఎస్పీ గారు రెడీగా ఉన్నారు. వాళ్ళ యొక్క సివిఆర్టీ పట్టేసి సార్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి. ఎంతమంది పోలీసుల పైన చర్యలు తీసుకున్నారు? అది రివీల్ అవుతుంది అధికారుల దగ్గర, ఇంకా జరుగుతుంది విచారణ. ఎంతమంది అనేది తెలియదు. ఫారెస్ట్ అధికారిని ఇంతకుముందు ట్రాప్ చేస్తున్న రంగమ్మ ఎప్పుడు జరిగింది? అది 20లో జరిగింది. మార్నింగ్ నుంచి మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారన్న ఒక మెసేజ్ అయితే వైరల్ అవుతుంది. అది ఏం లేదు, మా దగ్గర అటువంటి ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు, ఎవరు లేదు. అవి విచారణ చేస్తున్నారు. మీరు ఏవైతే మనకు వచ్చినాయి కూడా మన మీడియాలో కూడా వచ్చినాయి, దాన్ని విచారణ చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు సార్? చేస్తూ ఉన్నారు సార్, చేస్తున్నారు. మీరు సారు అందరినీ పెట్టుకొని వాళ్ళ సీడీఆర్లు తీసుకొని వీళ్ళు ఎంతమంది మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ నెంబర్లు ఉన్నాయని సపరేట్గా వేరే ఒక సీనియర్ అధికారిని పెట్టి అది విచారణ జరుగుతుంది. మీరు పెట్టిన వీడియోలు కానీ మా దగ్గర సీడీఆర్లు కూడా చెక్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరెవరు కాంటాక్ట్ చేసి బాధితులు కూడా ఉన్నారు. ఏది దేంట్లో బాధితులు ఎవరు లేరు, బాధితులు పోలీసు వాళ్ళు ఎవరు లేరు. వైఫల్యం అనుకోవచ్చండి. అంటే ఇన్ఫర్మేషన్ విక్టిమ్స్ ఎవరు చెప్పకుంటే మనం 6-7 నెలలుగా జరుగుతున్నప్పటికీ మెయిన్ ఏంటంటే విక్టిమ్స్ దీంట్లో మెయిన్ కాజ్ ఏంటంటే విక్టిమ్స్ లో బయటికి చెప్పలేదు, ఒక్కరు కూడా చెప్పలేదు. దాని మీద జరుగుతుంది. 1-2 చోట్ల ఏదో చెప్తే కానిస్టేబుల్ వరకు జరిగి ఏదో జరిగింది, ఆ నెగ్లెక్ట్ వల్ల చర్యలు తీసుకుంటున్నారు. వారు ముందుకు రావడం లేదు. దయచేసి వాళ్ళ పేర్లు రివీల్ చేయలేదు. మీకు తెలిసింటది చాలా వరకు ఎవరెవరు అనేది మీకు వచ్చింది, మీ నోటీసులోకి వచ్చింది, చాలా వరకు ఉన్నాయి. వాళ్ళ పేర్లు రివీల్ చేస్తే వాళ్ళు చేయొద్దని చెప్పేసి క్లియర్గా మాకు చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళు పోతాం. మేమైతే అందరినీ తీసుకుంటున్నాం, వీళ్ళ దగ్గర ఉండే విట్నెస్ పేర్లన్నీ రాసుకుంటున్నాము. వాళ్ళు విట్నెస్ కూడా సైడ్ చేస్తాము. అరెస్ట్ చేస్తాం త్వరలోనే వాళ్ళు కూడా వచ్చేసేస్తారు. ప్రామ్ శ్రీనాథ్లో వాడు డబ్బులు ఇయ్యాడు కదా, బుక్ పెడుతుంది, ఎమ్మడే రాసుకోవడం, ఖాళీ సంతకాలు పెట్టేసుకోవడం. డబ్బులు 5 లక్షలు, 1 లక్ష, 2 లక్షలు రాపించి బట్ డబ్బులు క్యాష్ తీసుకోకూడదు కదా, ఇది రాపించుకుంటారు. దాని తర్వాత దాన్ని బ్లాక్మెయిల్ చేసి ఇస్తావా లేకుంటే ఏం కదా, ఇది అది 2 కలిపి ఇవన్నీ తీసుకుంటారు. ఎవడన్నా కొద్దిగా లీగల్ పోతే ఇది కాలేదు మాకు బాగా చేసింది, మ్యూజియంలో ఫోటోలు కానీ చేసింది. ఇంకా పొలిటికల్ ఫలానా క్యాడర్ అంటే ఏం లేదండి సార్. ఇప్పుడు వీళ్ళు ఏం లేదు పొలిటికల్ సంబంధమే లేదు సార్. వీళ్ళు దాంట్లో అయితే లేదు. నేను ఓపెన్ చెప్తున్నాను, ఉన్నారు చాలా చెప్పు కొన్ని పార్టీల్లో వాళ్ళు లీడర్లుగా కూడా వ్యవహరించి మహిళలను కొంతమందిని అందరితో పాటు ఫోటోలు లీడర్లతో పొడుగు ఏమి ఉన్నాయి. దానికి సంబంధించిన సెక్షన్స్ 386 ఎక్స్ట్రాక్షన్ అంటే కత్తితో బెదిరించి డబ్బులు తీసుకోవడం, ఇట్లా విధంగా చీటింగ్ చేయడం. అందుకోసమే 386 ఎక్స్ట్రాక్షన్ నిజంగా జరిగినా కూడా ఎవరు వెళ్ళలేనటువంటి పరిస్థితులు వస్తాయి. సెక్షన్ యాక్చువల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే రంగమ్మ నాయుడు ఫస్ట్ మేము లిఫ్ట్ చేయడం జరిగింది. A1ని కొద్దిగా లీగల్ ప్రొసీజర్ ముందే కోర్టు ప్రొడ్యూస్ చేసినాము. రిమాండ్ తీసుకుని జైలు కూడా ఉన్నారు. మళ్ళీ పోలీస్ కస్టడీ చేసినాం ఈరోజు. ఆమెను తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. దానికోసమే స్టాండర్డ్గా దీనికి ఒక హై లెవెల్ ఆఫీసర్లనే పెట్టాము. ఏమీ లేదు, ఎవ్వరూ చేయడం లేదు. ఇప్పుడు
మీకు తెలుసు రంగమ్మ స్టార్టింగ్లోనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినాము ఒకవేళ పొలిటికల్ అని అంటే కానీ అర్థమైందా. మళ్ళీ ఇదొక పోలీస్ కస్టడీకి ఈరోజు తీసుకుంటున్నాము. అటువంటి ఏమీ లేవండి మనకి. దీనికి సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా విచారణ చేస్తున్నాం. సార్ చాలా రోజులుగా పోలీసుల దృష్టికి వచ్చిండేది, ఇప్పుడు ఇన్ని రోజులుగా ఇది జరుగుతున్నా కూడా బ్రోతల్ కేసు వీళ్ళ మీద ఎప్పుడు బుక్ కాలేదా? బ్రోతల్ కేసు వీళ్ళ మీద అంటే 4-5 కేసులు ఉన్నాయి కానీ బ్రోతల్ కేసు మీద రిజిస్టర్ కాలేదు. రంగమ్మ మీద ఒక 4-5 కేసులు ఉన్నాయి ఆల్రెడీ. ధర్నా చేసినవి లేదంటే పోయి పుట్టిన 323 ఒకటి అట్లా 5 కేసులు ఉన్నాయి రంగమ్మ మీద. బ్రోతల్ కేసులు అనేది వీళ్ళు వాడుకున్నారు కదా కొంతమంది అమ్మాయిలు, అందరు అమ్మాయిలు వాడుకున్నారు. కొంతమంది ఆ విధంగా తిరుగుతూ పాత కేసులు ఉంటుంది. వీళ్ళు ఆర్గనైజింగ్ వాళ్ళు ఏడన్న పాప రోడ్ల మీద అక్కడ ఏమన్నా తిరిగేటోళ్ళని మీరు పరిచయం చేసుకొని వాళ్ళతో కూడా కొంతమందితో చేపించినారు. పేర్లు రివీల్ చేయడం అవసరం లేదు. వాళ్ళ మీద అయితే కేసులు ఉన్నాయి, ప్రాసిక్యూషన్ కేసులు ఉన్నాయి. ఇద్దరు వీళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి వీళ్ళు నెంబర్ కలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళు లీడర్లు మల్లేశ్వరి అని రంగమ్మని ఇద్దరు ఆ నెంబర్ కలెక్ట్ చేసిన తర్వాత అతనికి ఇస్తారు. అది ఆ అమ్మాయికి ఇచ్చేసి ఫోన్ చేయండి అని అమ్మాయితో ప్లాన్ చేయవచ్చు. మీరు ఆల్రెడీ డ్రామా ఈ హౌస్ ఇవన్నీ ముందే రెడీ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు.